మదర్ తెరీసా అనే ఆమె ఉందిగా, అవును ఆమె ఈ దేశం ఆమె కాదు, ఏదో దేశంలో ఉంది. అవును ఆ దేశం నుంచి ఈడికి వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇక్కడ మత మార్పిడి చేసి డబ్బులు సంపాదించాలని వచ్చింది. యాక్చువల్గా చూస్తే ఈమె ఏ దేశం నుంచి అయితే వచ్చిందో అది ఇప్పుడు ముస్లిం కంట్రీ అయిపోయింది. అక్కడ మన దేశం కంటే నిరుపేదలు ఉన్నారు. మరి అక్కడ సర్వీస్ చేయొచ్చుగా, లాజికల్ పాయింటే కదా. అవును అక్కడ సర్వీస్ చేయొచ్చుగా, అక్కడ లేదు, ఇక్కడికి వచ్చింది. ఎందుకు? ఇక్కడ మత మార్పిడి చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. అట్లానే ఆవిడ చాలా వరకు చైల్డ్ క్రాఫ్టింగ్ కూడా బాగా చేసింది, బోచడు చేసింది. అండ్ ఆడవాళ్ళని ఇక్కడ నుంచి వేరే దేశాలకు కూడా తరలించడాలు చాలా చేసింది. అంతే. ఆవిడ చనిపోయే లోపల ఆవిడకు ఉన్నటువంటి ఏదైతే ఫండ్స్ రిసీవ్ చేసుకునేటువంటి అకౌంట్ ఉంటుందో దానిలో కొన్ని 100 కోట్లు కూడా 100 కోట్ల డబ్బులు ఉన్నాయి. అంతేకాదు ఆమె ఆశ్రమంలో అడ్మిట్ అయిన పేషెంట్లు ఎవరైతే క్రిటికల్ స్థితిలో ఉన్నారో వాళ్ళకు ఇంజక్షన్లు కూడా ఇచ్చేది కాదు. ఆ ఇంజక్షన్లు కూడా ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాం, ఈ రోజులు అంటే డిస్పోజబుల్ సిరింజెస్ వచ్చాయి. ఆ రోజులన్నీ ఉడకబెట్టేటోళ్ళు. ఈవెన్ నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు కూడా ఉడకబెట్టేవాళ్ళం, డిస్పోజబుల్ లేవు అప్పుడు. సో దాన్ని ఉడకబెట్టి అప్పుడు ఇంజక్షన్లు వాడేవాళ్ళం. అది ఉడకబెట్టకుండా ఒక పేషెంట్కి ఇచ్చిన దాన్నే మళ్ళీ వాడేవాళ్ళు ఇంకో పేషెంట్కి. అంటే కోట్ల డబ్బులు కలెక్ట్ చేసింది కదా, మరి కనీసం ఉడకబెట్టి ఇవ్వాలని కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? ఏం లేదు, డబ్బులు సంపాదించుకోవాలి. అందుకే వాడొకడు యూరోప్లోనో అమెరికాలోనో ఒకడు పచ్చి దొంగ ఉన్నాడు, వాడు టెర్రరిస్ట్. వాడు కూడా మంచోడని చెప్పింది ఈమె, మదర్ తెరీసా. ఎందుకంటే వాడు ఈమెకి డబ్బులు ఇచ్చాడు. ఓకే, డబ్బులు ఇస్తే దొంగోడు కూడా దూరోడు అయిపోతాడు అనమాట. ఓకే, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మెయిన్ మైనస్ పాయింట్ అదొకటే. మైనస్ కాదు, అసలు క్రిస్టియానిటీ నడిచేదే డబ్బుల కోసం, అధికారం కోసం. ఈ 3 తీసేస్తే క్రిస్టియానిటీ నుంచి క్రిస్టియానిటీ మొత్తం కుప్పగూలిపోతుంది, ఒక్కడు కూడా అందులో ఉండడు. ఓకే, అంతెందుకు, దశమ భాగాలు వద్దు, దశమ భాగాలు తీసేయాలి, ఒక 6 నెలలు బంద్ చేయండి దశమ భాగాలు. పాస్టర్ ఒక్కడు కూడా ఉండడు, ఒక్కడు ఉండడు. అలాగే ఒక్క స్త్రీని కూడా చర్చికి వెళ్ళకుండా ఆపండి, రేపులు ఆగిపోతాయండి. అసలు ఏ క్రిస్టియన్ కూడా పొలిటికల్ పార్టీలకు పోలేడు అని ఒక రూల్ పెట్టండి, క్రిస్టియానిటీ కూలిపోతుంది, కుప్పకూలిపోతుంది. సార్ ఇక్కడ క్రిస్టియానిటీ కూలిపోతుంది మీరు అంటున్నారు, కానీ క్రిస్టియానిటీని లేపడానికి ఇక్కడ 2 వ్యక్తులు అనేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ 2 వ్యక్తుల్ని క్రైస్తవ్యం మొత్తం కూడా నమ్ముతుంది 2 రాష్ట్రాల్లో అని చెప్పేసి మొన్న ఒక ఆడియో కూడా లీక్ అయింది బయటికి. అందులో నన్ను అజయ్ బాబు గారిని మాత్రమే నమ్ముతున్నారు క్రిస్టియానిటీ మొత్తం కూడా. సో అది ఇది అని మాట్లాడడం జరిగింది. అండ్ అందులో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నది ముందులో, ప్రవీణ్ పడాలా గారు చనిపోయినటువంటి తరుణం ఏ సిచ్యువేషన్ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన ఏ పర్యవసానంగా ఏ పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది అనేది తెలిసింది. బట్ దాన్ని మాకు తెలుసు అన్నీ, కానీ అవన్నీ చెప్పడం కాదు కదా బయటికి అని చెప్పేసి ఆయన నోటితో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మరి అలా చూసుకుంటే రాజుగారు మీరు ఒక్క మాట చెప్పండి, ఈ విధంగా చేస్తే క్రైస్తవ్యానికి నమ్మకం వీళ్ళ మీద కలుగుతుందా, లేకపోతే ఇంకా ప్రాబ్లం అనేది పెరుగుతుందా? ఇప్పుడు క్రిస్టియానిటీలో ఎట్లుంటారంటే ఇక్కడ 2 పార్టీలు ఉన్నారు. ఒకరు మోసం చేసేవాళ్ళు, రెండోది మోసపోయేవాళ్ళు, ఇద్దరు ఉన్నారు. రైట్ అండి. సో మోసం చేసేవాళ్ళు ఎవరు అంటే చర్చ్, ఆ చర్చ్ వ్యవస్థ అంటే పాస్టర్లు, బిషప్లు, వీళ్ళు. మోసపోయే బాధ్యత ఎవరంటే అమాయకమైన క్రైస్తవులు. ఈ ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిని ఒకరి కాదు వీళ్ళు. సో నాలాంటి వాడు ఎప్పుడు కూడా ఈ అమాయకమైన క్రైస్తవులతో ఉంటాను నేను. రైట్. చాలా మంది ఏమనుకుంటారంటే భాస్కర్ రాజు క్రిస్టియానిటీ గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు, బుక్కులు రాశాడు. అరే నేను ఫైట్ చేసేదే క్రిస్టియన్ల కోసం. ఎందుకంటే అందులో ఉంటే నీ జీవితం కాదురా, నీ రాబోయే తరాలన్నీ నాశనం అయిపోతాయి. నా ఫైట్ ఏంది అంటే ఫస్ట్ సిద్ధాంతం. ఈ క్రిస్టియానిటీ సిద్ధాంతమే దుర్మార్గం. ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడండి, నన్ను నమ్మకుంటే నిన్ను నరకంలో వేస్తాడంటే ఆ దేవుడు నాకు అవసరం లేదు. దేవుడు అనేవాడు ఏం చెప్పాలి? నువ్వు బాగుండురా, అందరికీ మంచి చెయ్యిరా, నీ వల్ల ప్రపంచం బాగుపడాలి అని చెప్పాలి దేవుడు. రైట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను నమ్మకుంటే నిన్ను నిత్య నరకంలో వేస్తా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈడు దేవుడా రాక్షసుడా ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. ఇలాంటి దేవుడు అయితే నాకు అవసరం లేదు. ఇదే క్వశ్చన్ మనకి వినోద్ గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారండి. పాపం ఆయన ఎట్లా చెప్పారంటే, అసలు నరకం అనేది పెట్టింది ఒక లూసిఫర్ గడ్ కోసం మాత్రమే, ప్రజల కోసం కాదు, జనాల కోసం కాదు, మనుషుల కోసం అసలే కాదు అనేసి ఆయన చెప్పడం జరిగింది. సో
ఆయన ఇంటర్వ్యూ వెరీ సూన్ రాబోతుంది సార్ మన దానిలోనే, ఓకే మీరు చూద్దరు. కానీ ఒకసారి మీరు కూడా అలాంటి వాళ్ళని ఒకసారి మీరు కదిలిస్తే ఏమైనా తెలుస్తుంది కొన్ని విషయాలు. బట్ సార్ ఇక్కడ నాకేంటంటే మెయిన్ క్లారిటీ కావాల్సింది సార్, ఈ రాజకీయాల ముసుగులో ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడమే ఒక దృక్పథం పెట్టుకుని ఉన్నటువంటి కొంతమంది, వాళ్ళకి చర్చలు లేవు, ఇవాంజలిస్ట్గా కొనసాగుతుందని మాట్లాడతారు, వాళ్ళకి ఎలాంటి దశమ భాగాలు కూడా రావు అనేసి కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు లీడర్స్ ఒకవేళ ఎవరైనా సరే అపోజ్ చేసేది ఉంటే, నేను ఫోన్ నెంబర్లు పెట్టానని చెప్పి, లేకపోతే అదర్ ఏది అకౌంట్ నెంబర్లు పెట్టానని చెప్పేసి డౌట్ ఉంటే, ఐ మీన్ అంత ప్రాబ్లం ఉంటే కలవకండి, రాకండి అనేసి నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు అంతే. బట్ ఇక్కడ నాకు రావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి ఏంటంటే, సార్ అసలు అలా పెట్టడం కరెక్టా కాదా? ఒకటండి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నాకు ఈ యూట్యూబ్ ద్వారా కానీ బుక్కులు పబ్లిషింగ్ ద్వారా కానీ నాకే డబ్బులు రావు, ఎందుకంటే నాకంటూ ఒక సపరేట్ ప్రొఫెషన్ ఉంది. రైట్ సార్. ఈవెన్ మా దాంట్లో కూడా కొందరు పార్ట్ టైం చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు ఫుల్ టైం ఇదే చేస్తారు. వాళ్ళు కేవలం యూట్యూబ్లో వీడియోలు చేయడమే కాదు, వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఇతరులకి కూడా పంచుతారు, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. మా దాంట్లో క్రిస్టియానిటీలో ఎట్లుంది అని అంటే, చాలా మంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఏ పని వచ్చు, ఏ పని రాదు, వాళ్ళకి ఏ పని రాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పేదాని ప్రకారమే, అంతకు ముందు నా అంత ఎదవలేడు, నేను ఎదవన్నర ఎదవని, నేను రేపిస్టిని, నేను దొంగనా కొడుకుని, ఇది వాళ్ళు చెప్పుకున్న మాటలు. సో నేను పెద్ద దొంగనా కొడుకుని, దీంట్లోకి రాగానే నేను శుద్ధపూసనయ్యాను, మొత్తం సర్ఫేసి నన్ను తోమారు, వాషింగ్ మెషిన్లో వేసి కడిగారు, కడిగిన తర్వాత నేను ఇట్లా అయ్యాను అని చెప్పుకుంటాడు. అందరు ఇదే స్టాండర్డ్ స్టోరీ. మీరు ఏ క్రిస్టియన్ టెస్టిమనీ అయినా తీసుకోండి, అంతకు ముందు నేను ఎదవని అని చెప్పకుండా ఉండడాడు. పాస్టర్ అయిన ప్రతివాడు ఎదవే అని వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పట్లా. రైట్. సో అలాంటి ఎదవలకి ఏముంది ఉద్యోగం, ఏం లేదు, ఆడు బతికేదే మంది మీద అడుక్కొని బతుకుతాడు. పోనీ ఆడు తీసుకున్నాడు, ఏమన్నా డొనేషన్స్ ఇస్తాడా, ఎవరికైనా మంచి చేస్తాడా, వాళ్ళ క్రైస్తవులకే చేయడు, మాకు వదిలేయండి. ఇప్పుడు సోషల్ సర్వీస్ చేయమని ఇవన్నీ నేను అడగను, వాడు ఏం చేస్తున్నాడో వాళ్ళ క్రైస్తవులకు చేసుకోండి. అయితే ఇక్కడ చేసేటోళ్ళు లేరని కాదు, కొందరు చేస్తున్నారు, కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, పిల్లల్ని చదివించే స్కూల్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కూడా చిన్న పిల్లల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఓకే, ఎన్నో రిపోర్ట్లు ఉన్నాయి, నేను కావాలంటే 1-2 పంపిస్తాను. పంపించండి సార్. చిన్న పిల్లల మీద దౌర్జన్యాలు. ఇప్పుడు ఈ మదర్ తెరీసా విషయమే వచ్చింది, చిన్న పిల్లల్ని ట్రాఫికింగ్ చేయలే, ఆమెని వెనకేసుకొచ్చే ఎదవలు ఎంతమంది లేరు సార్? మీరు ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నారు. ఆవిడ ఎవరికైతే ఆకలి అనేసి అన్నారో, ఆవిడ దగ్గర డబ్బులు లేక ఫుడ్ లేనప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొంచెం ఫుడ్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అతను అడిగితే, అతను తూ అని చెప్పి ఆవిడ చేతులు ఊస్తున్న తర్వాత ఒక చేయి చాపినప్పుడు ఇంకో చేతితోటి ఆ పిల్లలకి ఏదైనా పెట్టండి, ఇది నేను తీసుకుంటాను, పిల్లలకి ఏమైనా పెట్టండి అని చెప్పి చేయి చాపినటువంటి, అడుక్కుని పెట్టినటువంటి మహాసాధ్వి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఎప్పుడూ అడుక్కోలేదు నాకు తెలిసి, ఎందుకంటే ఆమె ఇండియాకి వస్తూనే, అంటే ఇండియాకు కావాలని ఎవరన్నా పంపించారు అని కూడా నేను చెప్పొచ్చు. ఓకే. సో పంపించి వెనక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇవన్నీ సపోర్ట్ చేశాయి. ఎందుకంటే అల్టిమేట్లీ కొన్ని పొలిటికల్ పార్టీలు ఏవైతే మన భారతదేశంలో ఉన్నాయో, దే ఎన్కరేజ్ కన్వర్షన్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇస్లాంకి కానీ క్రిస్టియానిటీకి రెండుటికి ఎంకరేజ్ చేస్తారు, సనాతన ధర్మాన్ని ఎంకరేజ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ గుళ్ళన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ మధ్య గుళ్ళను కూడా కూల్ చేస్తున్నారు కదా సార్, గుళ్ళను కూడా చాలా మంది కూల్ చేస్తున్నారు మొత్తం. సో ఈ గవర్నమెంట్లే ఎట్లా ఆమెకు సపోర్ట్గా ఉన్నాయి, ఆమె ఎందుకు బిచ్చం ఎత్తుకుంటుంది? కోట్ల డబ్బులు ఏమో అకౌంట్లో వెళ్ళాయంటే బిచ్చం అడుకునే మనిషి ఆమె. క్రిమినల్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంది, పోనీ తీసుకున్నావు, సర్వీస్ ఏమైనా చేసిందా అంటే, ఆమె దగ్గరే ఒక సిస్టర్ ఉండింది, ఆమె పేరు ఏదో ఉంది, ఆమె చెప్తుంది అనమాట, ఇన్ని కోట్ల డబ్బులు వస్తుంటే ఒక మంచం కూడా కొనలే ఈ క్యాండిడేట్, అవే పాత మంచాలు, అదే పాత దుప్పెట్లు, అదే ప్లేట్లు, అవే ఉంటాయంట ఆమె చెప్పింది. అంటే ఈమె ఏం చేసింది మదర్ తెరీసా అంటే, ఎవరు వచ్చినా పూర్గా కనపడాలన్నమాట. ఓకే. అంటే ఆ పూటకే తిండి లేదన్నట్టు కనపడాలి వాతావరణం. అదే. అప్పుడు వచ్చినోడు ఏం చేస్తాడు, కొంచెం డబ్బులు వేస్తాడు, చెక్ రాసి ఇచ్చేస్తాడు, అది తీసుకోవాలి, బ్యాంకులో వేసుకోవాలి, మళ్ళీ అట్లనే ఉంటుంది. ఆడిచ్చింది ఎందుకబ్బా, మొత్తం తీసి కొత్త మంచి
మంచి బెడ్లయ్యి, మంచి బట్టలయ్యి, మంచి బట్టలు కొట్టించి తొడిగిచ్చు, మంచి అన్న ఫుడ్ పెట్టి మంచి ఫుడ్ పెట్టు. సిక్ అయ్యాడు, హాస్పిటల్కి తీసుకుపోయి క్యాన్సర్ ఉన్నది, ఆడు చచ్చిపోతుండు, హాస్పిటల్లో జాయిన్ చేసి వాడికి ట్రీట్మెంట్ ఇప్పించు. అదేంది చేస్తుంది? ఈమెకి జబ్బు వచ్చి చచ్చిపోయే టైంలో మాత్రం ఈమె హాస్పిటల్కి వెళ్తుంది, 5 స్టార్ హాస్పిటల్కి. ఓకే, అక్కడున్న వాళ్ళకి మాత్రం వాళ్ళని చూపెట్టాలన్నమాట. ఎవడెవడు వస్తాడు, రండి రండి, మా దగ్గర బెడ్లే లేవు, తినడానికి తిండి లేదు, ఇయ్యడానికి ఇంజెక్షన్ లేవు, పారాసెటమాల్ టాబ్లెట్లు ఇచ్చేది కాదంట. ఈ మహాతల్లికి భారతరత్నం అవార్డు ఇచ్చారు బుద్ధినేలో ఉన్న కొందరు. అంటే ఆ భారతరత్న ఇచ్చింది కూడా కేవలం ఆవిడ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని ఇచ్చి ఉంటారులేండి. అదే. సో ఇలాంటి దుర్మార్గులని కూడా హీరోలు చేసే కాన్సెప్ట్ ఒకటి క్రైస్తవంలో ఉంది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సార్, అది ఆవిడ ఎవరైతే చివరి క్షణాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు యేసు ప్రభువుని స్వీకరించండి, మీరు పరలోకానికి వెళ్తారు, నరకం నుంచి తప్పించుకుంటారు, దేవుడి దగ్గరికి వెళ్తారని చెప్పి అప్పటికప్పుడు మతాలు మార్చిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా ఉంది. ఇంకోటి, ఈ మదర్ తెరీసానే చెప్పింది ఏంటంటే, ఎవడైతే బాగా సఫర్ అవుతాడో, అంటే ఇప్పుడు క్యాన్సర్ ఉంది, కొన్ని చోట్ల బాగా బాధ అవుతుంది, పెయిన్ ఉంటుంది, భరించలేడు, ఇంజెక్షన్ ఇవ్వాల్సి, ఇంజెక్షన్లు కూడా ఇచ్చేది కాదంట. ఎందుకంటే ఆడు బాధపడితే అప్పుడు యేసు దగ్గరికి పోతాడు. దుర్మార్గమా కాదా ఇది? అంతే. సో ఇలాంటి దుర్మార్గులని హీరోలు చేశారు వీళ్ళు.